అసలు టాలీవుడ్ అంతా ఇప్పుడు 'పుష్ప' మూవీ అంత పెద్ద హిట్ అయింది అని అనుకునే కన్నా 'పుష్ప' మూవీ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా? దీనివల్ల ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా? ఇన్ని మనుషుల విషాదానికి కారణమవుతదా అని అనుకుంటున్నారు. కానీ ఇది ఎవరూ ఊహించలేని సంఘటననే చెప్పుకోవాలి. ఇది చాలామంది ఫ్యామిలీలను బాధపెడుతుంది, క్షోభకు గురిచేస్తుంది. అటు ప్రాణం పోయిన కుటుంబానిది మరియు హాస్పిటల్‌లో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డది, ఇటు అల్లు అర్జున్ ఇంటి నిండా విషాద ఛాయలు కమ్ముకున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్‌లోనే మొదటిసారి మెయిన్ హీరోలు జైలుకెళ్ళటం అనేది చూస్తున్నాము. అదీగాక వచ్చిన బెయిల్‌ని కూడా క్యాన్సిల్ చేపిచ్చి మరీ ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారిని. ఎందుకంటే అక్కడ స్టాంప్ జరిగింది తెలిసిందే కదా! మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రీమియర్ షో అప్పుడు. దానికి కారణంగా ఇంతకు ముందల అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే సంధ్య థియేటర్ ఓనర్లతో పాటు. కానీ అక్కడి నుంచి బెయిల్ వచ్చింది. హైకోర్టు నుంచి అల్లు అర్జున్ గారు తెప్పించుకున్నారు. యాక్చువల్‌గా మన లా ప్రకారం అయితే ఆ కేసు గురించి మాట్లాడకూడదు. కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగిన విషయాల్ని చూసి మరియు విన్న తర్వాత అల్లు అర్జున్ గారు మళ్ళీ మీడియా మీటింగ్ మీద పెట్టి మాట్లాడారు. యాక్చువల్లీ ఇలాగ మాట్లాడుకోకుండా ఉండటం వల్ల కోర్టులో ఏం జరిగేదో తెలిసుండేది. సో దట్ న్యాయం అనేది కోర్టు తెలిపేది. కానీ అల్లు అర్జున్ మాట్లాడటం వల్ల మళ్ళీ లా అండ్ ఆర్డర్ అనేది రేగిందనే చెప్పుకోవాల్సి ఉంది. అదీగాక మొన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయటం, ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని వేరే కారులో వేరే ఇంటికి అనేది పంపించడం అనేది కూడా చూసాము. సో దట్ వాళ్ళ పిల్లలన్నా సేఫ్‌గా ఉండొచ్చు అని. అల్లు అర్జున్ గారిని A10 కేటగిరీలో వేశారు. ముందు A10 కేటగిరీ అంటే లైక్ అందరికీ కేటగిరీస్ ఇస్తారు. ఏ కేసుల్లో ఎవరున్నారని. A1, A2, A3, A4, A5 వరకు సంధ్య థియేటర్ ఓనర్స్ మరియు పార్ట్నర్స్‌గా ఉన్నారు. A10 అల్లు అర్జున్, A11 కానుంచి A18 వరకు మొత్తం అల్లు అర్జున్ గారి బాడీగార్డ్‌లు, ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ మరియు బౌన్సర్లుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు విచారణ సాగుతూ ఉంది. కానీ ఏదైతే హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారో ఇది అల్లు అర్జున్ గారి వల్లే జరిగిందని, దానికి సాక్ష్యాలున్నాయని కూడా నిరూపిస్తామని అంటున్నారు. దీనికి వాళ్ళు 9 నిమిషాల వీడియో అనేది రిలీజ్ చేశారు. ఎంత టైం అనేది అల్లు అర్జున్ గారు లోపల ఉన్నారు, లోపల మూవీ చూశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కార్సులల్లో వచ్చింది, మరియు ఏమి చెప్పినా కూడా ఎందుకు వినలేదు, పోలీసులు ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఇంత చేసినా కూడా అల్లు అర్జున్ గారు మళ్ళీ కారెక్కి చెయ్యి ఊపుకుంటా వెళ్ళిపోయారు కదా! దీన్ని బట్టి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి మీద అందరూ ఫోకస్ చేసి ఇతన్ని నిందితుల లిస్ట్‌లో చేర్చడం అనేది జరిగింది. మేబీ అసల పోలీసుల పర్మిషన్ ఉందా లేదా అని ఎంతవరకైతే తెలియాల్సి ఉంది. ఇంకా పోలీసుల దగ్గర చాలానే ఇన్ఫర్మేషన్ ఉంది. చాలానే ఇంకా ఎవిడెన్స్‌లు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కోర్టులో ఏం ప్రొడ్యూస్ చేస్తారని చూడాల్సి ఉంది. కానీ మధ్యంతరం బెయిల్ కూడా రద్దు చేసి మళ్ళీ అరెస్ట్ చేయటం అనేది ఇంకా కొంచెం వేరే కోణంలో చూడాల్సి వస్తూ ఉంది. అదీగాక అసెంబ్లీలో అపోనెంటోళ్ళు అపోజ్ చేయటం కూడా దీనికి ఇంకో కారణమని చెప్పుకోవాలి. మరియు దీనికి ఇప్పుడు ఈ సీన్‌లోకి దిల్ రాజు గారు వచ్చారు. దిల్ రాజు గారు ఏదైతే మన గవర్నమెంట్‌కి, TFIకి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రిడ్జ్‌గా ఉంటారో అది గవర్నమెంట్ నియమించిందా? లేకపోతే TFI నిర్ణయించిందంటే టు బీ ఫ్రాంక్ నాకు తెలియదు. మీకు ఫేక్ న్యూస్ ఇవ్వకూడదు కాబట్టి. ఈయన ఇప్పుడు గవర్నమెంట్‌తో మాట్లాడి కంపెన్సేషన్ ఇప్పిస్తారంట. అదీగాక ఏదైతే రేవతి వాళ్ళ హస్బెండ్ ఉందో ఆయనకు కూడా జాబ్ ఇస్తామని మాటిస్తున్నారు. ట్రీట్మెంట్‌కి ఎంతైనా వాళ్ళే తీసుకుంటారంట ఆ బాబుకి. దీన్ని ఒక కొలుపుకి తీసుకొద్దామనే ప్రయత్నంలోనే దిల్ రాజు గారు ఉన్నారు. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కోర్ట్ ఏమంటది, జడ్జ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఫైనల్ డెసిషన్ వాళ్ళు కదా! నాకు తెలిసినంత వరకు ఇది యూటర్న్ తీసుకుంది ఆ ఒక్క ప్రెస్ మీట్ వల్లే. అల్లు అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ తీసుకోకుండా ఉండి మేబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి లైక్ ఆయన వివరణ కోర్టులో ఇచ్చుంటే ఏమై ఉండేదో నాకు తెలీదు. ముందుగా మనం ఏం చెప్పలేము, ఎవరిని జడ్జ్ చేయలేం కదా! సో దట్ ఇది ఇంకా ఎవరి వల్ల అయింది అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఎవరికి క్లారిటీ ఉన్నా కూడా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ ద కేస్ ఏందంటే ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టే ధర్మం చెప్పాల్సి ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఏం జరగనుందో ఎవరికీ తెలీదు.
ఇప్పుడు మళ్ళీ బెయిల్ వస్తుందా లేకపోతే అక్కడే ఉంచుతారా అనేది కూడా మనం ఏం చెప్పలేము. విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా ఏమవ్వనుందో చూడాల్సి ఉంది. కానీ ఇక్కడైతే రేవతి అనే ప్రాణం పోయింది. ఆళ్ళ బిడ్డ అనేది ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. కానీ ఈ తప్పు ఎవరిదో మీరే చెప్పాలి. సబ్స్క్రైబర్స్ మరియు ప్రజలందరి చేతిలోనే ఉంది. ఇంకా ఇలాంటి తప్పు జరక్కోకుండా ఎలాంటి సూచనలు ఇస్తారో మీరే కామెంట్స్ రూపంలో తెలపండి. హైదరాబాద్ పోలీసులు చేసేది ఎంతవరకు నిజం, రేవంత్ రెడ్డి గారు చేసేది ఎంతవరకు మంచిదో మీరే చెప్పాల్సి ఉంది. గాయ్స్, కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. అక్కడ 50-90% డీల్స్ ఉంటాయి. ఇంకా మన హెల్త్ రిలేటెడ్ బ్లాగ్ ఒకటి ఉంది, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997. ఒక్కసారి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అక్కడ హెల్త్ రిలేటెడ్ ఉంటాయి. ఎస్పెషల్లీ వింటర్లో ఎలా హెల్త్ కేర్ తీసుకోవాలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా గాయస్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.blogspot.com. మీరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అని కొట్టినా వచ్చేస్తుంది. ఓకే గాయస్, మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది.